హాయ్! నేనండి మీ గోదావరి అమ్మాయిని. ఈరోజు వీడియో ఏంటంటే, మా గోదావరి జిల్లాలో జరిగిన సంక్రాంతి సంబరాలండి. లాస్ట్ 5 ఇయర్స్‌తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా జరిగిందండి. మేమైతే శివకోటలో వెలిసిన పుంతులో ముసలమ్మ తల్లి అమ్మవారి తీర్థంకొచ్చామండి. ఈ తీర్థంలో లైటింగ్ హైలైట్ అని చెప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర్ కూడా పెట్టారండి. డిసెంబర్ నుంచే స్టార్ట్ చేస్తారు లైటింగ్ వర్క్స్ అనేవి. చాలా గ్రాండ్‌గా పెట్టారు. కనుమ రోజైతే అస్సలు ఖాళీ ఉండదండి. చాలా ఎక్కువ మందొస్తారు. మేమైతే దర్శనం కోసం 2 గంటలు లైన్‌లో నిలబడ్డాము. గుడి వెనుక నుంచి 2 కిలోమీటర్స్ వరకు లైన్‌లో నిలబడతారండి దర్శనాల కోసం. అమ్మవారిని వీడియో తీద్దామనుకున్నాను. ఎక్కువ మంది ఉండడం వల్ల కుదరలేదు. మీకోసం బయట నుంచి తీశాను. అమ్మవారైతే చాలా మహిమగల అమ్మవారండి. గూస్ బంప్స్ వచ్చాయి అమ్మవారిని చూస్తేనే. తీర్థం కూడా చాలా బావుందండి. ఖర్జూరం, జీళ్ళు, ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్నీ చాలా రకాలు పెట్టారు. ఈ సంవత్సరం హైలైట్ ఏంటంటే, తెలంగాణ నుంచి ఆంధ్రాకి సంక్రాంతి కోసం 143 వెహికల్స్ టోల్ గేట్ క్రాస్ అయినాయంట. గంటకి 1000 పైనే వెహికల్స్ టోల్ గేట్ క్రాస్ అయినాయంటండి. ఇదైతే రికార్డ్ అని చెప్పుకోవాలి. ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి. ఎగ్జిబిషన్ దగ్గర పిల్లల హడావిడైతే మామూలుగా లేదు. ఇదండి ఇవాల్టి ముచ్చట. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.